విరాట పర్వం నుండి సర్గారోహణ వరకు రాశాను. నన్ను భయకవి మిత్రుపు బ్రహ్మ అని కూడా పిలుస్తారు. ధన్యవాదాలు. నా పేరు ఎర్రన, ఇంటి పేరు చెదలవాడ ఎర్రన. మా అమ్మగారి పేరు పోతాంబ, మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. నేను 14వ శతాబ్దానికి చెందిన వాడిని. ప్రోలయ్య వేమరెడ్డి ఆస్థాన కవిని. నాకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. నా పేరు శ్రీనాథుడు. మా అమ్మగారి పేరు భీమాంబ, మా నాన్నగారి పేరు నాకు కవి సార్వభౌముడు అనే బిరుదుంది. నేను వీరభద్రారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశాను. నా పేరు పోతన. నేను 15వ శతాబ్దానికి చెందిన వాడిని. మా అమ్మగారి పేరు లక్కమాంబ, మా నాన్నగారి పేరు కేసన మంత్రి. నేను సర్వజ్ఞ సింగ భూపాలుని ఆస్థానంలో కవిని. నన్ను సహజ పండితుడు అనే బిరుదులున్నాయి. నేను బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నా పేరు గుర్రం జాష్వా. నేను 28 సెప్టెంబర్ 1895 నుండి 24 జూలై 1971 కాలానికి చెందిన వాడిని. మా అమ్మగారి పేరు లింగబాంబ, మా నాన్నగారి పేరు గుర్రం జాష్వా. నన్ను కవి కోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి, సామ్రాట్ అంటారు. నేను గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నా పేరు గుర్రజాడ అప్పారావు. నేను 21 సెప్టెంబరు 1862 నుండి 1915 మధ్యకాలపు వ్యక్తిని. మా అమ్మగారి పేరు సరస్వతమ్మ, నాన్నగారి పేరు వెంకటరామదాసు. నేను విశాఖపట్నం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన వాడిని. నన్ను మహాకవి, నవయుగ వైతాళికుడు, కవిశేఖర, అభ్యుదయ, కవితా పితామహుడు అనే కూడా పిలుస్తారు. తిమ్మక్క. నేను 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తిని. నేను తొలి తెలుగు కవయిత్రి. నేను తాళపాక అన్నమయ్యకు పెద్ద భార్యను. నన్ను తిరుమలాంబ తిమ్మమ్మ అని కూడా పిలుస్తారు. నేను ద్విపద కావ్యంలో సుభద్ర కళ్యాణం రాశాను.